అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం గడేహోతూరు వద్ద ఉన్న హంద్రీనివా డిస్ట్రిబ్యూటరీ కాలువ వంతెన పనులు పూర్తి కాకపోవడంతో రాకపోకలకు కష్టంగా మారింది. గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం వంతెన పనుల్ని పట్టించుకోలేదని స్థానికులు మండిపడ్డారు. ఉరవకొండ, చిన్న హోతూరు, పెద్ద గడేహోతూరు, పొట్టిపాడు, చాయపురం, కొనకొండ్ల గ్రామాలకు ఈ వంతెన మార్గం గుండానే వెళ్తామని చెప్పారు. వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని కూటమి ప్రభుత్వం వంతెన నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని కోరారు. లాస్ట్ టైం అక్కడ ఉండే రోడ్డు ఈ ఆంధ్రనివా కాలువ రావడం వల్ల అక్కడ బంద్ చేసి ఈ రోడ్డుని ఈ మళ్లించారు. మళ్లించడం నుంచి ఇప్పుడు 2011, 12 ఆ మధ్యలో కాలంలో కాలువ తీయడం జరిగింది. అప్పటి నుంచి కాలువ అప్పుడు కేశవన్న ఆధ్వర్యంలో ఈ కాలువ తీశారు. అప్పుడు ప్రభుత్వం పోయిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా వచ్చింది. ఆ వైఎస్ఆర్ ప్రభుత్వంలో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం పని జరిగిందో అంతే ఉంది, కానీ దీన్ని ఏమాత్రం పని జరగలేదు. పొట్టిపాడు, ఛాయాపురం, కొనకొండ్ల, గుంటకల్లు అట్టే గుంటకల్కి వెళ్తుంది సార్. ఈ రూట్ నుంచి ఇట్లే స్ట్రైట్గా గుంటకల్కి వెళ్తుంది. దావులు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటి నుంచి దీన్ని ఎవరు చెవులేకేసుకోవడం లేదు. దీనివల్ల వాహనాలు పడినాయి, ఆటో పడింది, ఒకరు ట్రాక్టర్ బోల్తా పడింది. దీనివల్ల ఇప్పుడు పొట్టిపాటి గ్రామానికి పోయే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఛాయాపురం పోయే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ బస్సు రావాలన్నా చాలా కష్టంగా ఉంది. దానివల్ల బ్రిడ్జి చాలా త్వరలో చేయాలని కోరుకుంటున్నాం సార్.